వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక అప్పుల గురించి ఒక తప్పుల తడక లెక్కలు చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న రియాక్ట్ అయ్యారు. మొత్తం రాష్ట్రం 10 సంవత్సరాల కాలంలో 9.5-10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన మొత్తం అప్పు 4,26,499 కోట్లు అప్పు చేస్తే అది 7 లక్షల కోట్లు అంటూ రకరకాలుగా మాట్లాడడం, ఒక గోబెల్సే సిగ్గుపడేలా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, దేవిప్రసాద్ గారు, అప్పుల విషయంలో ఎందుకు ఒక తప్పుడు లెక్క ప్రజల ముందు ప్రభుత్వం ఉంచుతుంది? దానివల్ల ఏం చేద్దామని, ఏం సాధిద్దామని? గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ వైఫల్యాల నుండి కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం మీద గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉంది. ఈ ఒక్క అప్పుల విషయంలో 7 లక్షల కోట్లు అని చెప్పి చెప్తా ఉంటే అసెంబ్లీలో హరీష్ రావు గారు ఆర్థిక మంత్రిగా అనేక విషయాలు, గతంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా లెక్కలేసి బేరీజు వేసి అసలు అప్పెంత ఉందనేటువంటి విషయాన్ని చాలా నిగ్గు తేల్చేసింది. అసలు చేసి 4,26,499 కోట్లుగా అసెంబ్లీలోనే చెప్పిండు. దానికి వాళ్ళకి సంబంధించినటువంటి జవాబు లేదు. పైగా అప్పుల విషయంలో వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఎన్నికల ముందు కూడా ఈ చర్చ చాలా సందర్భాలు వచ్చింది. మీట్ ది ప్రెస్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పత్రికా విలేకరుల సమావేశంలో కూడా చెప్పింది ఏంటంటే, మరి ఇంత అప్పులున్నాయి కదా, ఎన్ని ఇచ్చిండ్రు మీరు హామీలు, ఈ హామీలు ఎట్లా అమలు చేస్తారని విలేకరులు ప్రశ్నిస్తే ఆ రోజు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మాకు ఒక విజన్ ఉంది, మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అనేక మంది నిపుణులతో మాట్లాడినాం, మా మన్మోహన్ సింగ్తో మాట్లాడినాం, చిదంబరంతో మాట్లాడినాం, అనేక మంది ఆర్థికవేత్తలతో మాట్లాడినాం, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో మాకు చాలా స్పష్టం అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, గత అప్పు ఉంది కాబట్టి, కానీ క్రియేట్ చేసినటువంటి అసెట్స్, ఇలా విద్యుత్ రంగం మీద తీసుకుంటే రాజేష్ గారు, విద్యుత్ రంగం మీద పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ క్రియేట్ చేసి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పినటువంటి పరిపాలన గత 10 సంవత్సరాలు. అట్లాగే నీటిపారుదల ప్రాజెక్టుల మీద కూడా అధిక వ్యయమంతా కూడా ఖర్చు అయింది. ఇప్పుడు పెట్టాల్సింది వాళ్ళు మెయింటెనెన్స్ ఖర్చులే. కాబట్టి ఇలా వాళ్ళు పెట్టాల్సినటువంటి ఏంటంటే, ఇచ్చిన హామీలన్నీ కూడా వైఫల్యం అయిపోతున్నాయి. కేవలం వాళ్ళు ఈ 11 నెలలలో 1,00,000 కోట్లు అప్పు చేశారని నేను కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే వాళ్ళు ఇంకోటి కూడా ఏం దుష్ప్రచారం చేస్తారు, మేము నెలకు 6,500 కోట్లు కడుతున్నామని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తారు. ఎప్పుడు కూడా ఏ నెలలో కూడా 2,500 కంటే ఎక్కువ కట్టలేదని ఆర్బీఐ లెక్కలు, నిన్న కాగు లెక్కలు కూడా నిన్న ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ 11 నెలల్లో వీళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఏంది, ఇచ్చిన సంక్షేమం ఏంది, తెచ్చిన అభివృద్ధి ఏంది, కట్టిన బిల్డింగ్లు ఏంది, ఈ విషయాలు ఏవి కూడా ఎక్కడ కూడా చెప్పకుండా కేవలం కేసీఆర్ గారి గత వైభవాన్ని, గత పాలనని, గత ప్రజాపాలనని పూర్తిగా మరక వేసి బురద జల్లేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. ఈ అప్పులు అంటే ప్రజలకు ఏం చెప్తున్నారంటే, ఏదైనా మాకు ఇవ్వండి సారు అని అడిగితే రేషన్ కార్డు ఇవ్వండి సార్ అంటే అప్పులే అంటున్నారు. 200 యూనిట్లకు సంబంధించినటువంటి కరెంట్ ఇవ్వమంటే అప్పులే అంటున్నారు. షాదీ ముబారక్ సంబంధించినటువంటి తులం బంగారం ఏమంటే అప్పులో కూలుకపోయిన అంటారు. ఏది చెప్పినా చివరికి ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యం ఇవ్వమంటే కూడా గత ప్రభుత్వం అప్పులు చేసింది. మీరు అన్నట్టు గత ప్రభుత్వం అప్పులు చేసిందని ఏదైతే విమర్శ చేస్తున్నారో, అట్లాంటప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పులు చేయకుండా ఉండి అప్పుల గురించి మాట్లాడితే బాగుంటుందని చర్చ సాగుతుంది. ఒకవైపు మీరు అప్పులు చేసుకుంటూనే మళ్ళీ గత ప్రభుత్వం పైన అప్పులు చేసే విమర్శ ఎందుకు చేస్తున్నారు అంటే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రాజేష్ గారు, ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అప్పు లేని దేశం లేదు, అప్పు లేని రాష్ట్రం లేదు. అప్పులు ఎందుకు చేస్తాం? డెఫినెట్గా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అవసరమైనటువంటి అసెట్స్ క్రియేట్ చేయడానికి. ఇలా పక్కకున్న కమాండ్ కంట్రోల్ కట్టినాం. ఎందుకు కట్టినాం? శాంతి భద్రతకు సంబంధించినటువంటి ఒక పర్యవేక్షణ జరగాలని చెప్పి కమాండ్ కంట్రోల్ మీద దాని మీద అసెట్ ప్రతి సంవత్సరము పెట్టాల్సినటువంటి అవసరం. ఇలా సచివాలయం కట్టుకున్నాం, అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం, రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నాం, అనేక సబ్ స్టేషన్లు నిర్మించినాం, అనేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మించినాం. వీటి మీద పెట్టుబడి అనేటువంటిది ఇది డెఫినెట్గా ఒక ఆస్తిలాగా చూడాలి మనం. అట్లా చూడకుండా అసెట్స్ అన్నీ కూడా పక్కకు పెట్టి కేవలం ఏం మాట్లాడుతుందంటే, ఇలా ఈ 11 నెలల మొత్తం పీరియడ్లో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల గురించి మాట్లాడతలేదు, అప్పుల గురించి మాట్లాడుతున్నదనే నిన్న కేటీఆర్ గారు కూడా చెప్పినటువంటి అంశాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. కాబట్టి రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రులు కానీ
కాంగ్రెస్ పార్టీ కానీ మీరు దేశానికి సంబంధించినటువంటి అప్పులు కానీ నిన్న రాజస్థాన్లో ఎన్ని అప్పులు చేసిండ్రు, మధ్యప్రదేశ్లో ఎన్ని అప్పులు చేసిండ్రు, వారి పరిపాలిత ప్రాంతాల్లో కర్ణాటకలో ఎట్లా అప్పు చేసిండ్రు, మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ అప్పులకు సంబంధించి కూడా జీడిపిలో ఉండేటువంటి రేషియోకు నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆర్థిక క్రమశిక్షణలో మన రాష్ట్రం కూడా ఒకటిగా ఉంది అని. కానీ ఈ ప్రచారం అంతా కూడా ఏంటంటే చెప్పిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందుతా ఉన్నారు, ఇచ్చిన గ్యారంటీల విషయంలో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటిని అన్నిటి నుండి తప్పించుకోవడానికి ఈ బురద జల్లేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు, మొత్తం 60 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు చేసిన అప్పుల కంటే కూడా ఈ యొక్క 1 ఇయర్లోనే దాన్ని మించిన అప్పులు చేశారనేది నిన్న కేటీఆర్ గారు బహిర్గతం చేశారు. దాంతోపాటుగా వడ్డీ విషయం కూడా నెలకు 2,900 కోట్ల చొప్పున కడుతున్నారు. అంటే మొత్తం టోటల్గా 34,700 కోట్లు మాత్రమే. కానీ నెలకు ఇంకా ఎక్స్ట్రా కడుతున్నాం అని చెప్తుంటే 3,600 కోట్లు ఎడిపోతున్నాయి, ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? ఇది నిన్న కేటీఆర్ గారు వేసినటువంటి ప్రశ్న. స్పష్టంగా పెద్దలు దేవప్రసాద్ సార్ గారికి, అదేవిధంగా వీక్షకులకు మీకు ఉద్యమ వందనాలు. స్పష్టంగా ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అవగాహన లేకుండా అధికారంలోకి వచ్చింది. అంటే ఎట్లాంటి అవగాహన లేదు పాపం. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ మంత్రిత్వ శాఖలో పనిచేయలేదు, ఎప్పుడు అసెంబ్లీలో గట్టిగా పనిచేసిన దాఖలు లేవు. అందు గురించి ఆయన స్పష్టంగా రాగానే ఒక మాట చెప్పిండు, ఆయన అవగాహన లేదు నాకు అనేది ఆయనే చెప్పిండు. నేను ఇలా లెంక బిందెలు ఉన్నాయనుకున్నా, వచ్చారికి లెంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నా అన్నాయను. అంటే ఆయనకు ప్రభుత్వం మీద వచ్చే రాబడి మీద ఎంత అవగాహన ఉందో మనకు అర్థమవుతుంది. అంటే ఒక రూపాయి రాక రూపాయి పోక అనేది ఉంటుంది, కానీ అక్కడ తప్ప అక్కడ లంక బిందెలు ఏమో డిపాజిట్లు చేసి ఎఫ్డీలు చేసి ఉండేవి పైసలు గవర్నమెంట్ దగ్గర. పొద్దున వస్తాయి, సాయంత్రం పోతుంటాయి. ఇది సిస్టమ్. కాబట్టి ఈరోజు అవగాహన లేకుండా వచ్చింది. కాబట్టి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలి, రేపు ఏం చేయాలనేది ఆయనకు అవగాహన లేదు. అవగాహన లేకపోవడం వల్లనే ఈరోజు అప్పులు చేసిండ్రు వాళ్ళే కదా. ఇప్పుడు ఒక సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, సీనియర్ మంత్రి బట్టి విక్రమార్ గారు అన్నగారు చెప్పినట్టు మీలాంటి ఒక సీనియర్ జర్నలిస్టు, అయ్యా తులం బంగారం అంటుర్రు, 2,000 అంటే 4,000 అంటారు, 15,000 కౌలు రైతులకు అంటుర్రు, ఉద్యోగ భృతి 4,000 అంటుర్రు, ఇవన్నీ ఇస్తున్నారు, మరి సాధ్యమవుతుందా అని ఒక జర్నలిస్ట్ అడిగిండు. ఎవరిని? ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ అడిగితే, మేము ఆర్థిక వేత్తలతోని చితాంబరంతోని అన్న చెప్పినట్టు గవర్నర్లతోని చర్చించినాకనే పెడుతున్నాం అనే మాట స్పష్టంగా చెప్పిండ్రు. అంటే వీళ్ళకి ఏంటంటే అధికారంలోకి రావాలనే ఒక లక్ష్యంతోనే చెప్పారు, కాబట్టి వేరే ఆలోచన లేదు. రెండో విషయం, ఈరోజు స్పష్టంగా గతంలో ఏం అప్పులు చేసిండ్రో, ఎక్కడ పెట్టుబడి పెట్టినరో ఏందో ఉంది కదా. తర్వాత అంతకుముందు అప్పులు ఎన్ని చేసిండ్రో పిఎస్సీలో కానీ అసెంబ్లీ కానీ చర్చించిన దాఖలు ఉన్నాయి కదా. అదే ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క ఎగ్జాంపుల్ రైతు మనం వ్యవసాయం తీసుకుందాం. వ్యవసాయంలో ఒడ్లు ఉత్పత్తి ఏ పనినైనా పొద్దున్న సాయంత్రం పని చేస్తే ఎంత పని చేసినాం అనేది కులమానం కదా. ఈరోజు 2014 కంటే ముందు 34 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే పండేది. ఈరోజు 1,50,00,000 మెట్రిక్ టన్నులు ఎట్లా పండింది? రాత్రికి ఏమన్నా అబరకదబరి చేసిండ్రా? మరి మీరు 60 ఏళ్ళు పరిపాలించారు కదా. 60 ఏళ్ళు పరిపాలించినప్పుడు 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు 34 లక్షల మెట్రిక్ టన్నులే ఉంది. ఈరోజు 1,50,00,000 టన్నుల మెట్రిక్ టన్నులని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు. మరి 10 నెలల్లో మీరేమన్నా మాయ చేసిండ్రా, లేదా 10 సంవత్సరాలలో పని విధానంలో వచ్చిందా? అంటే కాళేశ్వరం కావచ్చు, కరెంటు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఒక పెట్టుబడి ఎవరికైనా పరిశ్రమలకు పెట్టుబడిగా లోన్లు ఇస్తారు తప్ప, సహాయం చేస్తారు తప్ప, ఒక రైతుకు పెట్టుబడి వచ్చిందనేది ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేదు కదా. కాబట్టి ఇది ఇంత ఒక నిర్మాత్మకంగా, ఒక స్పష్టంగా తెలంగాణను ఆర్థికంగా పరిపుష్టం చేయడం కోసం తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్. రెండో విషయం, ఈరోజు ప్రపంచంలో అత్యధికం ఉన్న ధనవంతమైన దేశం ఏది? అమెరికా. మరి అత్యధికమైన అప్పులు ఉన్న దేశం ఏది? అమెరికానే. స్పష్టంగా ఇది ఒక టీవీలో అంటే నేనేమంటున్నా 100%. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కదా, లోన్స్, అప్పులు మీన్స్ లోన్స్. సో కాబట్టి ఇది అర్థం చేసుకోకుండా ఒకటే అండి, స్పష్టంగా వాళ్ళు అమలు కానీ హామీలు ఇచ్చిండ్రు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బట్టగాల్చి మీద చేసే పని చేస్తున్నారు. ఇప్పుడు అంతకంటే మించి వాళ్ళు చేసే పని ఏం లేదు. సో వాళ్ళ ఈ 10 నెలల్లో ఏం గ్రోత్ సాధించారంటే ఏం గ్రోత్ సాధించలేదు. ఎక్కడ కూడా ఏ స్కీమ్ను కూడా వాళ్ళు కంటిన్యూ చేయలేదు. సో కాబట్టి ఈ సంక్షోభంలో ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నారండి. ఎందుకు చేసుకుంటారు విజయోత్సవాలు? నిన్న కాక మొన్న 7 ఎన్కౌంటర్ చేసుకుంటారా? 49 మంది పిల్లలు చచ్చిపోయినని విజయోత్సవాలు చేసుకుంటారా? ఇది తప్ప వాళ్ళకి ఏమున్నది?
సో కాబట్టి స్పష్టంగా అవగాహన లేకుండా వచ్చి అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మీద అర్థం చేసుకోకుండా తప్పుడు మీరే చెప్పారు 2,000 కోట్లు వడ్డీ కడుతుంటే ఈరోజు 6,000 కోట్లని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు అన్నగారు చెప్పినట్టు. అంటే వాళ్ళకి స్పష్టంగా ఒక అవగాహన లేకుండా ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు. ఏది మొదలు పెట్టాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. దాదాపుగా ఓన్లీ 1 year సమయంలోనే 1,00,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 9-10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అప్పు కేవలం 4,29,23,000 కోట్లు మాత్రమే, అంటే 4.5 కోట్లు కూడా కాదు. కానీ ఎందుకు తప్పులు తడకగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. మరోపక్క నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు పెద్దపల్లి సభలో. 10 ఏళ్లలో మీరు చేయండి 10 నెలల్లో కంప్లీట్ చేసేసామని చెప్తున్నారు. నిజంగా 10 నెలల్లో కంప్లీట్ చేస్తే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందన్నటువంటి చర్చ సాగుతుంది. 10 ఏళ్లలో మీరు చేయనిది 10 నెలల్లోనే మేము చేసి చూపించాం. ప్రజాపాలనలో 55,000 ఉద్యోగాలు ఇచ్చేసాం ఏడాదిలో అనేది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. యువ వికాసం సభ పెద్దపల్లిలో జరిగింది. ఇక్కడ దేవిప్రసాద్ గారు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఏమీ చేయలేనిది 10 నెలల్లోనే చేసేసాం, ఆల్రెడీ 55,000 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తున్నారు. థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి రాజేష్ గారు. ఎందుకంటే 10 ఏళ్లలో మనం చేయింది 10 నెలల్లో చేసిండు. చాలా వాస్తవం. ఎందుకంటే గురుకుల పాఠశాలలో 10 ఏళ్లలో 50 మంది చనిపోలేదు. ఈ 10 నెలల్లో 50 మంది చనిపోయినరు. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని చెప్పిండు. గత 10 ఏళ్లలో కానటువంటి నిర్బంధం అయింది. 12 నెలల పరిపాలనలో 16 మందిని ఎన్కౌంటర్ చేసిండ్రు. తర్వాత కనీసం వాళ్ళ శవాలను తీసుకోవడానికి కూడా బంధుమిత్రుల కమిటీని అక్కడికి పోనివ్వలేదు. మన పౌర హక్కుల సంఘాలు ప్రకటన చేసినాయి. ఇంత దుర్మార్గం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో లేదు, కనీసం శవాల దగ్గర కూడా మమ్మల్ని పోనిస్తలేరని చెప్పారు. అట్లాగే గత 10 ఏళ్లలో మేము చేసింది 10 నెలల్లో వీళ్ళు చేయండి అనేకం ఉన్నాయి. రైతు బంధుకు సంబంధించి అలా రైతు భరోసా లేదు, ఏది లేదు. 55,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా చాలా, ఎందుకంటే పదే గోబెల్స్ ప్రచారం చేస్తారు. నిన్న మహేందర్ రెడ్డి గారు పదవి విరమణ చేసేటప్పుడు సందర్భంలో ఆయన చెప్పింది ఏంది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పిండు. 12,527. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని? 3 నోటిఫికేషన్లు ఇచ్చారు. 29 ఫిబ్రవరి నాడు ఒకటి ఇచ్చారు, 5th జూలై నాడు ఒకటి ఇచ్చారు, 30th నవంబర్ నాడు ఒకటి ఇచ్చారు. వీటి అన్నిటికీ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లు 12,527. నోటిఫికేషన్లు ఇవ్వకుండా, రిటర్న్ టెస్టులు పెట్టకుండా 55,000 ఉద్యోగాలు ఎట్టించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్తే డెఫినెట్గా మనం దాని మీద చర్చ పెట్టవచ్చు. కానీ ఏం చేస్తున్నారంటే పదే దీనికి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఒకవైపు గత 10 ఏళ్లలో మనం ఇచ్చినటువంటి ఉద్యోగాలు, స్టాఫ్ నర్సులు కానీ, కానిస్టేబుల్ కానీ, గురుకుల టీచర్లు కానీ, Group 4 ఇవన్నీ కూడా కలిపితే దాదాపుగా మనం 35,000, 50,000 127లో కొన్ని ఏమో నియామకాలు చేసినాం. మిగతా ఏమో కొన్ని కారణాల వల్ల చేయకపోతే దాన్ని నియామక పత్రాలు ఇచ్చి ఇవాళ దాన్ని పెట్టుకునేటువంటి పని చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్గా ఈ 55,000 ఉద్యోగాలకు సంబంధించి మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, ఎన్ని ఎగ్జామ్స్ పెట్టిండ్రు, ఎన్ని నియామకాలు చెప్పిర్రు, ఇలా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? పదే ఈ గోబెల్స్ ప్రచారం చేస్తుంది. మేము గత 10 ఏళ్లలో ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య 1,62,000. డిపార్ట్మెంట్ల వారుగా పోలీస్ కానిస్టేబుల్ కానీ, కేటీఆర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేశారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు. మీరు దీని మీద ఎవరైనా చర్చకు రామంటే ఏ ఒక్కరు కూడా చర్చకు రానటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు 10 నెలలలో 10 సంవత్సరాలుగా జరిగినటువంటి వికాసాన్ని విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు. గత 10 ఏళ్లలో 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న మాటని కొన్ని నిరుద్యోగులన్నా కూడా వెల్కమ్ చేస్తున్నారా? నిరుద్యోగులన్నా కూడా దాన్ని అంగీకరిస్తున్నారా? ఎట్లా అంగీకరిస్తారు రాజేష్ గారు? నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి అనేక విషయాల మీద 1 స్టాండర్డ్ విలువమన్నారు, 29 జీవోను రద్దు చేయమన్నారు, మాకు Group 1కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పెంచుమన్నారు, మెగా డిఎస్సి ఏమైందని అడిగినరు, జాబ్ క్యాలెండర్లు ఎక్కడికి పోయినాయి అని అడిగినరు. ఇవన్నీ అడిగితే నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా అడ్రస్ చేయనటువంటి నేపథ్యాన్ని చూసినాం కదా. కాబట్టి ఇలా నిరుద్యోగ యువకులైనా మొత్తం సమాజమైనా మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సర కాలంలో. మరి ఈ 2 లక్షల ఉద్యోగాల్లో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని నోటిఫికేషన్లు వేసిండ్రు? కాబట్టి ఇదంతా కూడా ఏమైపోయిందంటే 100 సార్లు అబద్ధం చెప్తే నిజమవుతుంది అన్నట్టు పదే అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ 10 నెలల పాలనేదో జనరంజక పాలనగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది మొత్తం వైఫల్యాల చిట్ట. డెఫినెట్గా ప్రభుత్వం అన్నప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్లో కొన్ని చేస్తుంది. ఉద్యోగ నియామకాలు ఇచ్చిండ్రు, ఇయ్యలేదని మేమేం అంటలేము.
కానీ ఇది మీ గొప్పతనం అని ఎందుకు క్రెడిట్? మీరు 2 లక్షలు అన్నారు, మా 35,000 కాకుండా 2 లక్షలు ఇచ్చి 2,35,000 Right, ఇస్తే okay. డెఫినెట్ గా మిమ్మల్ని మేము స్వాగతిస్తాం, ఆనందిస్తాం. కానీ అది చేయడం లేదు కదా. శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే అన్ని రకాల అన్ని పనులు చేసేసాం దాంట్లో అంటే 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. అయితే యాక్చువల్గా గత ప్రభుత్వ హయాంలోనే, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రాసెస్ అంతా జరిగిందనేది విద్యార్థులకు ఉద్యోగాలు ఆకాంక్ష వంచే వాళ్ళకి తెలుసు. అయితే అది కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. పోనీ 55,000 ఉద్యోగాలు క్లెయిమ్ చేసుకున్నా కూడా ఇంకా 1,45,000 ఉద్యోగాలు సంగతి ఏంటి, అయ్యేందుకు ఇవ్వలేదు మరి 1 yearలో అనే ప్రశ్న ఉద్యోగులు ఇస్తున్నారు, నిరుద్యోగులు ఇస్తున్నారు. మంచి ప్రశ్న అడిగారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారండి, 100 రోజులలో మేము 100 కిలోమీటర్లు పరిగెడతామని ప్రజల దగ్గర పోయినరు. వాళ్ళని నమ్మి ఓట్లు వేసిండ్రు, మంచి మెజార్టీ ఇచ్చి వాళ్ళని అధికారంలో పెట్టిరు. ఈరోజు వాళ్ళు ఏదైతే చెప్పిండ్రో, ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా మీరు. సరే 50,000 ఉద్యోగాల ఇచ్చింది అనుకుందాం కాసేపు, మరి ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఏవి అంటే మీరు ఏది కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చెప్పకుండా అధికారంలోకి వచ్చి ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి, మొత్తం డైవర్షన్. మీరు ఎక్కడ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు మొత్తం ఈ 1 year స్పీచ్లు చూడండి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీల మీద దృష్టి లేదు. 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్లు కావచ్చు. ఒకవేళ ఇచ్చిందనుకోండి, అశోక్ నగర్లో లాఠీ చార్జ్ ఎందుకు జరుగుతుందండి? అశోక్ నగర్లో ఉన్న విద్యార్థులను హాస్టళ్లలో నుంచి తీసుకొచ్చి ఎందుకు కొట్టాలండి? రాత్రి 12 గంటలకు 2 గంటలకు తెల్లదాకా అర్ధరాత్రి పూట ఎందుకు జరుగుతుందండి? అదేవిధంగా ఒక నాయకు మీకోసం కదా విద్యార్థులు కాలుకు బల్పం పట్టుకొని ఓట్లు వేసి గెలిపియమన్నారు ఉద్యోగాలు వస్తాయని. మరి ఎందుకంటే గాంధీ హాస్పిటల్లో నిరదీక్ష చేస్తారు? ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాలు మొదలవుతాయి? మీరు 50,000 ఉద్యోగాలు మీరు అనుకున్న ఇస్తే విద్యార్థుల నుంచి ఎందుకు వ్యతిరేకత వచ్చింది? నీ పోలీసు యంత్రాంగంపై ఎందుకు లాఠీ చార్జ్ చేసింది అశోక్ నగర్లో? నీ రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ తాగింది కదా, మళ్ళీ లాఠీ చార్జ్ చేసినప్పుడు విద్యార్థుల దగ్గరికి వచ్చిండా? ఇదే కులమానం మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ఇచ్చిన హామీలను ఎట్లా అవుట్ చేయాలి. రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా ఇవ్వలే. ఫస్ట్ ఇచ్చిన రైతు బంధు కూడా గత ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్స్ ఇచ్చింది తప్ప రైతు భరోసా ఇవ్వలే. ఈరోజు ఏం చేసిండ్రని మీరు ఈరోజు హైడ్రా తీసుకొచ్చింది. ఎవరికి సంబంధించిన హైడ్రా? మూసి నీ మేనిఫెస్టోలో ఉందా? హైడ్రా నీ మేనిఫెస్టోలో ఉందా? ఏమనంటే గత ప్రభుత్వం మీద ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు గోబల్స్ కరెంటు కమిషను, కాళేశ్వరం మీద కమిషను, ఫోన్ ట్యాం కమిషను, ఈ కార్స్ కమిషను, కేసులు ఏమనంటే ఇది చేసినవి తప్ప ప్రోగ్రెసివ్గా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ పని చేసినామని ప్రజలకు చూపించి నువ్వు ఒక్కటైనా చూపించగలుగుతాడా? ఈరోజు మా అయ్య వాళ్ళకు 4,000 ఇస్తాను, ఇచ్చినావా? ఇప్పుడు తీసుకుంటే 2,000 నేను రాగానే 4,000 తీసుకుంటానండి. ఏదన్నా అంటే నేను ఏమంటున్నా అంటే ఈజ్ ఎగ్జాక్ట్లీ 1 yearలో నువ్వు చేసింది ఏదన్నా ఉందా? ఏమి లేదు. కాబట్టి ఏంటంటే అబద్ధాలు ఆడుకుంటూ పోవడమే. అబద్ధాల మీద వచ్చిండు, అబద్ధాలు ఆడుకుంటూ పోవడం తప్ప ఒక నిర్మాత్మకంగా ఇది చేసినామని చెప్పుకోవడానికి ఇప్పుడు గత ప్రభుత్వం ఏది లేదు. అప్పులు చేసింది, 1,00,000 కోట్ల అప్పులు చేసింది, 7 లక్షల కోట్ల అప్పులు చేసింది అంటూ అందుకే మేము చేయలేకపోతున్నామని ప్రజల్ని కన్విన్స్ చేసే మాట గన కన్విన్స్ చేసే రైట్ అండి. చేసిన అనుకుందాం 4 లక్షల కోట్ల 26,000 కోట్లు చేసిన అంటున్నారు కదా. అది ఎన్ని సంవత్సరాలల్లా? 10 ఏళ్ళల్లా. మరి ఒక్క సంవత్సరంలో 1,00,000 కోట్ల అప్పు తెచ్చినావు కదా. ఇప్పుడు అంటే 5 ఏళ్ళలో ఏం చేస్తావు నువ్వు? 5 లక్షల కోట్ల అప్పు చేస్తావు. ఒకవేళ 10 ఏళ్ళు ఉంటే 10 లక్షల కోట్ల అప్పు తెస్తావు కదా. వాళ్ళు తెచ్చి ఒక ఏదైనా లోన్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టిండ్రు? ఉత్పత్తి మీద పెట్టిండ్రు. ఆ ఉత్పత్తిలో వచ్చిన రాబడి గొర్రెల మీద పెట్టినండి 4,000 కోట్లు. గొర్రెల మీద పెట్టడం వల్ల స్పష్టంగా రమేష్ గారు అంతకుముందు మనం 3rd ప్లేస్లో 4th ప్లేస్లో ఉండే ఏది కేంద్ర ప్రభుత్వం యానిమల్ సెన్సస్లో. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గొర్రెల పంపిణీ జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, అది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, నెంబర్ 1 సెన్సస్ వచ్చింది. ఎట్లొచ్చింది? వట్టిగానే వచ్చిందా? ఉత్పత్తి మీద పెట్టినాం మనం. ఉత్పత్తి ఇప్పుడు బర్రెలకు లోన్ తీసుకుంటామండి, పాలు ఉత్పత్తి చేస్తాం, అమ్ముతాం, దాన్ని వచ్చిన ప్రాఫిట్తో లోన్ కడతాం. ఇది సిస్టమ్ కదా. అది నీకు నాకు ఎట్లా జరిగిందో ప్రభుత్వానికి కూడా అట్లే జరుగుతుంది. ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడితే ఈరోజు ఎట్లా? యువజన నిన్న సభ జరిగింది కాబట్టి దాంట్లో నిరుద్యోగ భృతి అనేది గతంలో ఎన్నికల హామీ, అది ఖచ్చితంగా ఎన్నికల హామీ ప్రియాంక గాంధీ ఇచ్చారు. ప్రియాంక గాంధీ సరూర్ నగర్ స్టేడియం ఇచ్చారు. ఆ ఎన్నికల నిరుద్యోగ భృతి గురించి ఎక్కడ ప్రస్తావించని పరిస్థితి నిన్న సభలో ముఖ్యమంత్రి. ఇప్పుడు రాజేష్ గారు ఆయన ఏ సమావేశానికి పోయినా, నిన్న యువజనకు సంబంధించినటువంటి సమావేశం అయినప్పుడు యువకులకు సంబంధించినటువంటి ఏ విషయాలు పెద్దగా ప్రస్తావించలేదు. ఆయన నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావించలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామనేది ఆయన ప్రకటించలేదు. అట్లాగే మిగతా ఏ అంశాలు కూడా ఇవాళ గురుకుల విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి సంక్షోభం, దానికి ప్రత్యామ్నాయంగా ఏ చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి విషయం కూడా ఎక్కడ కూడా చర్చకు వస్తలేదు. ఇవాళ గురుకుల బాటలో
కనీసం పోయి అధ్యయనం చేసి ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు ప్రభుత్వానికి చెప్తామంటే కూడా అందరినీ అడ్డుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. అందుకే ఇవాళ నిరుద్యోగ యువకులు అందరూ కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళకి కనబడతలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా భారతదేశంలోనే తొలిసారి ఏ ప్రభుత్వమైనా తొలినాల్లో సంవత్సర కాలం పాటు ప్రజల పట్ల కొంత ప్రేమగా ఉంటుంది. మనం అన్ని ప్రభుత్వాలను చూసినాం. కానీ రావడంతోనే ప్రజల మీద శత్రుత్వం పెంచుకున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానికి కారణం ఏంటంటే కేసీఆర్ చేసినటువంటి వికాసాన్ని ప్రజలు రోజు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆ గుర్తుకొచ్చేటువంటి చరిత్ర అంతా కూడా ఇలా మరపించాలని చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నటువంటి ప్రచారం తప్ప ఇంకొకటి కాదు. డెఫినెట్గా వాళ్ళ యువజన హామీలు పూర్తిగా ఇలా మర్చిపోయినరు. ఏది కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. ప్రజలకు జవాబు చెప్పుకోలేనటువంటి స్థితిలో ఇటువంటి వైఫల్యాలు మనకు కనబడతాయి. రైట్గా కాంగ్రెస్ పాలనలో హామీలు మొత్తం అడగక ఏడాది పాలన బర్బాది. గ్యారంటీలు మొత్తం మనం వివరంగా చూడొచ్చు. 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, గ్యారంటీ 1 మహాలక్ష్మి, గ్యారంటీ 2 రైతు భరోసా, గ్యారంటీ 3 గృహజ్యోతి, గ్యారంటీ 4 ఇందిరమైన్లు, గ్యారంటీ 5 యువ వికాసం, గ్యారంటీ 6 చేయుత. సో వీటిల్లో ఏది కూడా ప్రాపర్గా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రాపర్గా ఏదైతే హామీ ఇచ్చారో అది అమలు కాని పరిస్థితి అనేది దీని సారాంశంగా మనం చూస్తున్నాం. రైట్ దేవిప్రసాద్ గారు, సో ఇక హామీలన్నీ కూడా అట్నే పెండింగ్లో ఉన్నాయి. 100 రోజులలో ఇస్తున్నటువంటి గడువుకు సంబంధించి అనేది. సో దీంట్లో ఏమి అమలైంది, ఏది అమలు కాలేదు, అమలైంది ఎట్లా అమలైంది, ఎంతవరకు అమలైంది అనేది. ఇప్పుడు రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీని ఎవరు డిమాండ్ చేయలేదు, ఏ ప్రతిపక్షాలు అడగలేదు, ప్రజలు ధర్నాలు చేయలేదు. వాళ్ళంతలో వాళ్ళే 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి ఆ ఎన్నికల హామీలో ప్రజల్ని కన్విన్స్ చేసి అధికారంలోకి వచ్చారు. ఈ 6 గ్యారంటీల్లో మీరు చెప్పినట్టు ఏ ఒక్క గ్యారంటీ కూడా సంపూర్ణంగా అమలైనటువంటి దాఖలాలు లేవు. ప్రతి గ్యారంటీ వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలలో కూడా, ఇప్పుడు ఉదాహరణకు మనము రైతుకు సంబంధించినటువంటి తీసుకుంటే రైతు భరోసా ఇప్పటి వరకు లేదు. రైతు బంధు ఎట్లు ఇచ్చిండ్రు? గతంలో ఎన్నికల కమిషన్కు మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మేము రైతు బంధు రిలీజ్ చేస్తామంటే ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసినాక ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి నిరంజన్ గారు ఆ రోజు ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి ఈ మొత్తం హరీష్ రావు గారు మాట్లాడారని చెప్పి దాని మీద ఎన్నికల కమిషన్ పెట్టి ఆపిచ్చారు. అది మాత్రమే రిలీజ్ అయింది. ఇప్పటి వరకు రైతు భరోసా అనేటువంటిది లేదు. ఎన్ని ఎకరాలకు ఇస్తారు ఏందనేది లేదు. రైతు కూలీలకు సంబంధించినటువంటి జాడే లేదు. బోనస్కు సంబంధించి బోగస్గా మారిపోయింది. బోనస్ మీరు ఏమన్నారు? 5-6 పంటలకు మీరు ఎంఎస్పీ కంటే 500 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు. మీరు ఇప్పుడు చివరికి ఏం చేశారు? సన్నవడ్లకు తీసుకొచ్చి మేము సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పి అదొక మోసం చేస్తూ ఉన్నారు. ఇవాళ గృహజ్యోతి అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా మీరు అందరికి కూడా గ్యాస్ సిలిండర్ 500 ఇస్తామన్నారు. ఎంతమందికి ఇచ్చిండ్రో స్పష్టత లేదు. ఇలా 60-65-90 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉంటే మీరు ఇచ్చింది కేవలం 42 లక్షలని మీరు ప్రచారం చేసుకుంటారు. అది కూడా ఇంకా మనం వెరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. వృద్ధులకు, దివ్యాంగులకు నిన్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మొన్ననే జరిగింది. వాళ్ళు 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 12 నెలలు అయిపోయింది. 24,000 బాకీ ఉన్నారు ఒక్కొక్క దివ్యాంగునికి మొత్తంగా కూడా తెలంగాణ ప్రాంతంలో. మరి ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ పెరగలేదు. అట్లాగే మహిళలకు సంబంధించి కూడా మీరు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ పెన్షన్ లేదు. యువ వికాసం అయితే ఇక భరోసా కార్డుకు దిక్కే లేదు. ఇట్లా మనం మహిళలను కోటీశ్వరులు చేస్తాం, రాబోయే రోజుల్లో 1 కోటి మందిని కోటీశ్వరులు చేయబోతున్నాం. అసలు ఇది ఎంత జోక్ అంటే రాజేష్ గారు, అసలు తెలంగాణలో ఉన్నటువంటి గృహ నివాసాల సంఖ్య ఎంత? 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయంటే ఉన్నాయే కోటి గృహాలు లేవు. కోటికి సంబంధించినటువంటి కుటుంబాలు లేవు. నువ్వు 1 కోటి మందిని ఎట్లా కోటీశ్వరులు చేస్తావు? ఇది ఓ పెద్ద జోక్ అయిపోయింది. అసలు ఉన్న కుటుంబాలు ఎన్ని? అసలు ఉన్నాయే 3.5 కోట్లకు సంబంధించినటువంటి జనాభా. నువ్వు 1 కోటి మందిని కోటీశ్వరులు నువ్వు చేస్తావంటే ఎవరికి చెవులో పువ్వు పెడుతున్నావు? సో నిన్న ఇంకోటి నిన్న భూకంపం వచ్చి అందరు ప్రజల్లో భయాందోళన ఉంది, అది ఓకే. దాంతోపాటు రాజకీయ పరంగా కూడా ఒక రకమైనటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ సాగింది నిన్న. ఇది భూకంపం వచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తా అని అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, మరి భూకంపం వచ్చింది ఇక్కడ తెలంగాణలో, మరి 6 గ్యారెంటీలు అమలు ఎందుకు కాలేదు అంటూ సటైరికల్గా బాగా తీవ్రమైన చర్చ సాగింది. అడుగుతారు కదా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు రాజేష్ గారు. కవితలలో చెప్తారు, కార్టూన్లలో చెప్తారు, చేతలలో చెప్తారు, నిరసనలో చెప్తారు, పాటలలో చెప్తారు, మాటలలో చెప్తారు, నిశ్శబ్దంగా ఉండి చెప్తారు. అంటే తెలంగాణ ప్రజలు ప్రతిదీ కూడా అన్నీ కూడా గమనిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు వాళ్ళు చెప్పిందే, నిన్న కేటీఆర్ గారు అన్నట్టు వాళ్ళు చెప్పింది ఒక బైబిల్ ఖురాన్ లాగా. ఇవాళ మీడియా మొత్తంగా కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్తే 55,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే 55,000 ఉద్యోగాలు కాంగ్రెస్కు,
మరి గతంలో ఎన్ని నోటిఫికేషన్ ఇచ్చినామని ఎవరు రాస్తలేడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లయిపోయినాయి అంటే పూర్తిగా మేము చెప్పిందే మీరు వినాలి, మేము 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 ఇస్తామన్నదే మీరు తీసుకోవాలనేటువంటి పద్ధతులు తప్ప ఇలా 6 గ్యారంటీలో విఫలమైనందుకే ఇలా హరీష్ రావు గారు కేటీఆర్ గారు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు కదా. ఇలా హరీష్ రావు గారి మీద 4-5 కేసులు బుక్ చేసారు. ఎందుకు చేసారు అంటే హరీష్ రావు గారు రుణమాఫీ చేయమంటున్నాడు, రైతు భరోసా అడుగుతున్నాడు, గ్యారంటీలు ఏమైనా అడుగుతున్నారు, ఈ ప్రభుత్వం విఫలమైందని బట్టలిప్పుతున్నాడు ప్రజలలో. కాబట్టి ఆయన మీద కేసులు పెడుతున్నారు, కేటీఆర్ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లగచర్లలో మీరు రైతులను మోసం చేసి వాళ్ళ ఫార్మా కంపెనీలకు భూములు గుంజుకుంటే కేటీఆర్ గారు కుట్ర చేసినని కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తే అవి కూడా అవినీతి అని చెప్పి ఇలా కేటీఆర్ దోషి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే బలవంతమైనటువంటి గొంతులుగా ఇలా కేటీఆర్ గారు హరీష్ గారు ప్రజల పక్షం నిలిస్తే వాళ్ళిద్దరినీ మీరు కుట్ర చేసేదో అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యమకారులు ఊరుకుంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఎట్లా చెప్పాలో ఆ బుద్ధి చెప్తారు. మీరు అరెస్ట్ చేసో గొంతు నొక్కో ఇలా తెలంగాణ ప్రజలు నోటిని ఆపలేరు. 6 గ్యారంటీలు అమలు చేయండి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. మాట్లాడండి. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, సో ఏం చెప్తున్నాయి ఈ 6 గ్యారంటీల అమలు ఎంతవరకు అయింది, ఎంతవరకు కాలేదు? 100 రోజులు దాటిపోయి కూడా 250 రోజులు కావస్తుంది, అంటే 1 year కావస్తుంది కాబట్టి. అవును అవును, అంటే స్పష్టంగా అదే వాళ్ళు చెప్పిన లక్ష్యాన్నే వాళ్ళు చేరలేకపోయి ఈరోజు ఏం జరుగుతుందంటే అన్నట్టు ఒక చాలా ఇంపార్టెంట్, అంటే కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామంటే 6 అబద్ధాలు 420 మోసాలు. ఇప్పుడు 6 అబద్ధాలే అయిపోయింది. ఇప్పుడు 6 గ్యారంటీలు కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 6 అబద్ధాలు 420 మోసాలు ఎట్లా అనే దాని మీద ఈరోజు చర్చ పెట్టాల్సిన పరిస్థితి మనకు ఏర్పడ్డది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన హామీలను వాళ్ళు ప్రజల పక్షం నుండి ప్రతిపక్షంలో అడిగితే కూడా ఈరోజు వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వీటిని మార్చడానికి కోసమే, డైవర్షన్ కోసమే, నీకు ఈరోజు డైవర్షన్ కోసమే కాళేశ్వర కమిషన్. ఏమైంది కాళేశ్వర కమిషన్? ఏం తెలిసినావు? ఏం తెలిసలేదు. అదేవిధంగా కరెంటు మీద కమిషన్, కరెంటు ఏదో జరిగింది, కుంభకోణం జరిగిందంటే అద్భుతంగా కరెంటు ఇచ్చే 24 గంటలు రైతుకు ఎప్పుడు రెప్పపాటు పోకుండా నాణ్యమైన కరెంటు ఇచ్చి ఉత్పత్తిని పెంచితే 1,50,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు వచ్చే ఉత్పత్తి చేస్తే నువ్వు ఈరోజు ఏమంటావు? కరెంటు మీద కమిషన్లు తీసుకున్నారు. మరి ఏ కమిషన్ అంటే కమిషన్ వేసిండు, ఏం తెలిసిండు? ఏం తెలియదు. ఫోన్ ట్యాపింగ్, ఇదిగో అదిగో అదిగో ఇదిగో ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది. ఈ కార్స్ అన్నాడు, ఈ కార్స్ అయిపోయింది. ఇక మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు? బాంబులు వెళ్తాయి అన్నాడు. ఎవరి కోసం బాంబులు వెళ్తాయి? ఏం చేస్తావు అంటే ఇదంతా మనకు అర్థమవుతుంది. ఏంది? ప్రతి ఒక్క నెలకు ఒక డైవర్షన్ డ్రైవ్ చేస్తున్నారు. హైడ్రా, మూసి, ఈ 10 నెలలకు 10 స్టోరీలు పెట్టిర్రు. 10 స్టోరీలు పెట్టి ఈ హామీల మీద ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండా ఇచ్చి కొంచెం కూడా అమలు పరిచే ప్రయత్నం చేయలేదు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుండ్రు? ఇప్పుడు అన్న చెప్పినట్టు ప్రశ్నిస్తే కేసులు, కొట్లాడితే కేసులు, లంబాడి తల్లులు, లంబాడి బిడ్డలు, లంబాడి అవ్వలు, మా ఊరు మాకు కావాలి, మా భూమి మాకు కావాలి, మా చెట్లు మాకు కావాలంటే 40 మందిని తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో పెట్టావు. ఏం ప్రభుత్వం నాయన? ఇది ప్రజాపాలన ప్రభుత్వమా? ఎందుకు నువ్వు విజయోత్సవాలు చేసుకుంటున్నావు? ఎందుకు నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయినావు? ఎన్కౌంటర్లు 10 ఏళ్ళు ఒక్క ఎన్కౌంటర్ జరగలేదండి. 10 ఏళ్ళు ఒక్క ఎన్కౌంటర్ జరగలేదు. అందరం లెఫ్ట్ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం. కానీ నువ్వు వచ్చిన 10 నెలల్లో 15 మంది తెలంగాణ బిడ్డలను కాల్చి చంపినావు కదా. ఎక్కడ నువ్వు దేనికోసము అంటే నీ హామీలు అమలు చేయకుండా, నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం వైపు తీసుకెళ్తున్నారు. అంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రతిపక్షాల మీద కేసులు. అవసరమైతే రాహుల్ గాంధీకి లేఖ రాస్తాం, ఆయన మీడియా రాహుల్ గాంధీ లేఖ రాస్తాం, అవసరమైతే కలుస్తాం, కలిసి మాట్లాడతాం, ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఎందుకు ఇక్కడ గ్రౌండ్ కావట్లేదు. ఇప్పుడు జోక్ ఏంటంటే ఆయన సేవ్ డెమోక్రసీ అని రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు. సేవ్ డెమోక్రసీ దేశంలో ఏమో కానీ నాయన నీ పాలన, నీ కాంగ్రెస్ పాలనలో, నీ తెలంగాణలో ఉన్న నీ ముఖ్యమంత్రికి ఫస్ట్ సేవ్ డెమోక్రసీ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఏమో ఆయన జాతీయ నాయకుడు, జాతీయ అధ్యక్షుడు ఏమో కాన్స్టిట్యూషన్ పట్టుకొని సేవ్ డెమోక్రసీ అని తిరుగుతాడు. ఇంకొక ఆయన పార్టీకి సంబంధించిన ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో ఈరోజు రాజ్యాంగాన్ని మొత్తం ఆగం చేసి, రాజ్యాంగాన్ని రక్షణ లేకుండా ఈరోజు లంబాడి తల్లులను ఎవరిని కూడా వదిలిపెట్టకుండా, ఒకవైపు ఎన్కౌంటర్లు చేసుకుంటా, ఒకవైపు కేసులు పెట్టుకుంటా, ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడతానని బెదిరించడం, హౌస్లో మాట్లాడితే కేసులు పెడతానని బెదిరించడం, ఇదంతా ఇప్పుడు రాహుల్ గాంధీకి మనం శిక్షణ ఇవ్వాలి. సేవ్ డెమోక్రసీ అంటున్నావు కదా, సేవ్ డెమోక్రసీ గురించి నువ్వు ఫస్ట్ రేవంత్ రెడ్డితో మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలో ఉద్యమకారులు ఉంది. నిన్న పెద్దపల్లి సభలో కోటీశ్వరులను చేస్తాం ఆడబిడ్డలను అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట పట్ల
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి కింద ట్వీట్ చేశారు. కోటి అబద్ధాల రేవంత్ ఆడబిడ్డల్ని కోటీశ్వరుల్ని చేస్తావా? జూమ్ తీసుకో. అర్ధమరాత్రి ఆడబిడ్డ ఒంటిపై లాఠీ ఝులిపించిన నువ్వు కోటీశ్వరుల్ని చేస్తావా? హైడ్రాతో బుచ్చమ్మను పొట్టన పెట్టుకున్న నువ్వు కోటీశ్వరుల్ని చేస్తావా? మూసిలో ఆడబిడ్డల ఆశల గూడును నెలమట్టం చేస్తున్న నువ్వు కోటీశ్వరులను చేస్తావా? పేదింటి బిడ్డల పెళ్లి కానుకలకు కత్తెరబెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? నిండు గర్భిణీల న్యూట్రిషన్ కిట్లను మాయం చేసిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? పేదింటి ఆడబిడ్డల కోసం కేసీఆర్ తీసుకొచ్చిన కేసీఆర్ కిట్టు అమ్మ ఒడిని ఎత్తేసిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? తులం బంగారం పేరుతో ఆడబిడ్డలను వంచిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేస్తే దీని కంటిన్యూషన్ ట్వీట్ కూడా ఉంది. తులం బంగారం పేరుతో ఆడబిడ్డల్ని వంచిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? నెలకు 2,500 పేరుతో చెవిలో పువ్వులు పెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? స్కూటీల పేరుతో కాలయాపన చేస్తున్న నువ్వు కోటీశ్వరులను చేస్తావా? పింఛన్లకు పంగనామాలు పెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? బతుకమ్మ చీరల్ని బంధు పెట్టిన నువ్వు కోటీశ్వరులను చేస్తావా? నీ డమ్మీ పథకాలు గడప దాటలు కానీ నీ మాటలు కోటలు దాటుతున్నాయి. కోటి రథాల వినా తెలంగాణ భవిష్యత్ ఏడాది పాలనతో ప్రశ్నార్థకం చేశావు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనతో భరోసా నిండిన బతుకులో భయం నింపావు. సంక్షేమ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టావు. బతుకమ్మ నెత్తిన చేతులే నీ భరతం పడతాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సో ఇట్లా కోటీశ్వరులను చేస్తా అన్న దానిపైన రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళలకు ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకోలేకపోయావు, దాంతోపాటుగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాలను కూడా మహిళలకు ఎందుకు అందివ్వలేకపోతున్నావంటూ ఈ ట్వీట్లో సారాంశంగా ఆయన ప్రశ్నించారు. రాజకీయ కుట్రతోనే నాపై కేసు అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. ఆయన పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో కేవలం రాజకీయంగా ఎదుర్కోలేకే కొంతమంది చేత కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక దిగజారుడు చర్యగా హరీష్ రావు చెబుతున్నారు. దేవిప్రసాద్ గారు, సో రాజకీయ కుట్రలో భాగంగానే ఇటువంటి కేసులు ఎందుకు నమోదవుతున్నాయి, ఎట్లా నమోదవుతున్నాయి, కారణాలు ఏంటి? ఒకటే రాజేష్, ఇలా ప్రజల పక్షం ఉన్నటువంటి వాళ్ళకి, పీడిత ప్రజల గొంతుగా ఉన్నటువంటి వాళ్ళకి, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల కన్నీళ్లు తుడవడానికి ఇలా తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్గా మారిపోయిందని కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు అనేక సందర్భాలు చెప్తారు. ఇలా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయారు. ఏ ఒక్క ఇచ్చిన హామీలు పరిష్కారం అయితే లేవు. ఇవ్వనటువంటి అనేక విషయాలలో ప్రభుత్వం ఇవాళ అమలు చేస్తున్నటువంటి విధానాల వల్ల వందలాది మంది, లక్షలాది మంది అలా నిరాశ్రయులవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా వీటిని అన్నిటిని బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవాళ రాజకీయ కుట్రతోనే ఇవాళ హరీష్ రావు గారు గొంతు నొక్కితే మొత్తం ఇక ప్రజలు ఎవరు మాట్లాడకుండా చేస్తామని చెప్పి చేసేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ హరీష్ రావు గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, మా ఇతర నాయకుల మీద కానీ ఇలా కుట్రలు చేసి కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా హరీష్ రావును, కేటీఆర్ను ఇలా టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రోజు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు, ప్రతి ఒక్కరికి బాధితులకు అండగా ఉంటున్నారు అనేటువంటి అక్కస్తో ఇలా చేస్తారు. ఎందుకంటే ఇద్దరి ప్రజల్లో ఉండేటువంటి కార్యక్షేత్రంలో చేస్తున్నటువంటి కార్యాచరణని ఇలా ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది. రేవంత్ రెడ్డి రోజు ఆగమాగం అయిపోతున్నాడు. ప్రతి విషయం మీద స్పందిస్తూ ఉన్నారు, ప్రతి విషయం మీద కార్యాచరణ ప్రకటిస్తూ ఉన్నారు, ప్రతి విషయం మీద ప్రజల్లోకి పోతున్నారు అనేటువంటి కుట్రతో ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు. అందుకే హరీష్ రావు గారు చాలా స్పష్టంగా మీరు 1,00,000 కేసులు పెట్టుకున్నా నా మనోనిబ్బరాన్ని కానీ ప్రజలకు సంబంధించినటువంటి కమిట్మెంట్ను కానీ మీరు దెబ్బతీయలేరు. మేము ప్రజల కోసం నిరంతరంగా పోరాడుతూనే ఉంటాం. మీరు కేసులు పెట్టే ఉద్యమకారులు. హరీష్ రావు గారు ఏదో యాంత్రికంగా వచ్చినటువంటి నాయకుడు కాదు. ఆయన అనేక ఉద్యమాల నుంచి పుట్టినటువంటి బిడ్డ. ఇటువంటి అనేక ఉద్యమాల్ని, అనేక నిర్బంధాలని చవిచూసింది. కాబట్టి ఈ తాటాకు చప్పుళ్ళకి ఎవరు బదులు. నిన్న నేను ఒక్కటి అడుగుతున్నా, ఎవడో చక్రధర్ గౌడ్ అనేటోడు కోన్ కిస్కా గాడు వచ్చి మీరు ఎఫ్ఐఆర్ చేయమంటే ఇలా ఎఫ్ఐఆర్ చేశారు కదా పోలీసులు. మా కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు, ఆయన వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు ఎఫ్ఐఆర్ చేయరు అంటే చక్రధర్ గౌడ్ కౌశిక్ రెడ్డి కంటే ఎక్కువైపోయిందా మీకు? అంటే అసలు పోలీస్ స్టేషన్లు ఇవి ఫ్రెండ్లీ పోలీస్ అని కేసీఆర్ గారు ఇంతగా చెప్పి నిర్మిస్తే ఆ వ్యవస్థలన్నీ కూడా ఇవాళ విధ్వంసం చేసి మీరు కేవలం రాజకీయపరమైనటువంటి కేసులు తప్ప ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు పోతే కేసులు పెట్టారు, అరెస్టులు తప్ప. బీఆర్ఎస్ వాళ్ళు ఏది ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు కాదు. కాంగ్రెస్ వాళ్ళకి అరెస్ట్ లేవు, వాళ్ళు ఏది కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. ఇదేమి రాజ్యం? శ్రీనివాస్ యాదవ్, రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష కేసులు పెడుతున్నారు, ఎన్ని కేసులైనా కూడా ఎదుర్కొంటామని మన హరీష్ రావు గారు రియాక్ట్ అయ్యారు. సో దాంతోపాటు నిజంగా రాజకీయంగా కక్ష సాధించడం కోసం పెడుతున్న కేసులను ప్రజానీకం ఎట్లా గమనిస్తూ ఉంటారు? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కు కానీ, ప్రతిపక్షాన్ని కానీ ప్రజలకు ఉంటుంది. దాన్ని రిసీవ్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అందుగురించే గొప్ప మాట కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే, ప్రభుత్వం ఏర్పడగానే నల్గొండ సభలో ఒక మంచి మాట చెప్పిండు, మీరు అద్భుతంగా పరిపాలించండి,
ఈ 5 సంవత్సరాలు కాదు ఇంకొక 5 సంవత్సరాలు కూడా రాండి అని చెప్పిండు కేసీఆర్ గారు. అవును. అదే మాటను హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు కూడా హౌస్లో అసెంబ్లీ జరుగుతుంటే అన్న మీరు మంచిగా పరిపాలించండి సార్, మంచిగా పరిపాలించి మరోసారి అధికారంలోకి రండి, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి అని చెప్పిన. అంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష బాధ్యతగా అంత మంచి ఆలోచనతో మాట్లాడితే ఈరోజు మీరు ప్రజల పక్షం నుండి మాట్లాడితే కేసులు పెడతానంటే ఎట్లా? ఈరోజు తెలంగాణ ఉద్యమం కావచ్చు లేదా తెలంగాణ గడ్డ ప్రాంతం కావచ్చు. బహుశా ఏంటంటే ఇక్కడ ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఏ ఉద్యమంలో నుంచి వచ్చిన నాయకుడు కాదు మనకు ఈరోజు ముఖ్యమంత్రి. ఆయనకు ఉద్యమం నేపథ్యం ఏం లేదు. అందు గురించి ఆయన కొన్ని ప్రముఖ ఛానల్స్ ఇంటర్వ్యూలలో చెప్పిండు, నేను కంప్లీట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఒక ఆయన ఉద్యమకారుడు అంటాడు, ఒక ఆయన జడ్జి అంటాడు, ఒక ఆయన లాయర్ అంటాడు, ఒక జర్నలిస్ట్ అంటాడు, కానీ నేను మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రాజకీయాలకు వచ్చిన ఆయన చెప్పిండు. సో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రజల సమస్యలు ఎట్లా అర్థమవుతాయి? ప్రజల సమస్యలు అర్థం కావు. కాబట్టి ఈరోజు ఆయన ఎవరు మాట్లాడినా, లగాచర్లలో ఒక సురేష్ అనే తమ్ముడు మాట్లాడినా, లగాచర్లలో మా లంబాడి తల్లులు మాట్లాడినా 40 మందిని కేసులు పెట్టి ఈరోజు నువ్వు అరెస్ట్ చేస్తేవి. అదేవిధంగా మా 49 మంది బిడ్డలు చనిపోతుంటే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతుంటే ఈరోజు నాయకులపైన అరెస్టులు చేసి లోపలికి పోనీయకుండా పోతుంది. 49 మంది తల్లుల గర్భశోకం ఎవరు పట్టించుకోవాలి? ఎందుకు మాట్లాడొద్దు? నాకు రాజ్యాంగం ఇచ్చిన నీ రాహుల్ గాంధీ సేవ్ డెమోక్రసీ అంటుండు కదా, దాంట్లోనే నా రాజ్యాంగం హక్కు ఉంది కదా. అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించకుండా ఈరోజు కేసులు వీటి మీద పెట్టి పరిపాలించాలనే ప్రయత్నం చేస్తుండు. తెలంగాణ ప్రాంతం, తెలంగాణ మట్టి స్పష్టంగా ఇక్కడ ఉన్న ప్రతి జీవి ఇది పోరాటంతో ఉత్పత్తమైన జీవి. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఎంత నిర్బంధించినా ఈరోజు సర్పంచులు పనిచేసి బిల్లులు కావాలంటే కేసులు పెడుతుంది. ఎవరి మీద నువ్వు పెట్టండి? లాఠీ చార్జీలు పెడుతుంది. ఇటువంటి సమస్యలను పరిష్కరించాల్సినవి కాబట్టి వీటి వైపు కాకుండా ఇట్లా రాజకీయంగా ఎవరిపైన కక్ష సాధిద్దామనే దూరంలోనే ప్రభుత్వం ఉంది అన్నటువంటి చర్చ విమర్శ జరుగుతోంది. కాబట్టి ఇవన్నీ చేసినా కూడా ప్రజలు ఊరుకోరు. కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్కు స్పష్టంగా కర్రు కాల్చి వాత పెడతారు. తెలంగాణ సమాజం ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడడానికి కోరుకుంటుంది. ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే ప్రాణాలకు తెగించి త్యాగాలకు సిద్ధపడ్డ చరిత్ర ఉంది, మనం మాట్లాడుకోవడం కాదు. అది నీకు తెలియదు, నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత. నీ దగ్గర మేధావులను కొంతమంది కూర్చోబెట్టుకుని వాళ్ళతో మాట్లాడి ఈ తెలంగాణ పరిస్థితి తెలుసుకొని నువ్వు ముందుకు పోవాల్సిన బాధ్యత, పరిపాలించిన బాధ్యత నీ ఉందని తెలియజేస్తున్నావు. ఇప్పుడు రాజేష్ గారు అంటే ఒక్క హరీష్ రావు గారి మీద అంటే హరీష్ రావును కేటీఆర్ను టార్గెట్ చేయడం, మిగతా మా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులను టార్గెట్ చేయడం, అవసరమైనటువంటి కేసులు పెట్టడం, నిర్బంధించడం అనేటువంటిది ఒక సహజ ప్రక్రియగా మారింది. అట్లాగే రెండవది ఇవాళ సోషల్ మీడియా సైనికుల్ని మా దిలీప్ కొంతం గారి మీద ఎన్ని కేసులు పెడుతారో మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా అనేక మంది సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినటువంటి వాళ్ళని కూడా అనేక మంది మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. మూడవది ఇవాళ గృహ నిర్బంధాలు మామూలు అయిపోయినాయి. ఇలా గురుకుల బాటకు పోతున్నటువంటి అనేక మంది మా బీఆర్ఎస్ విద్యార్థులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి మీరు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తేల్చుకోవాల్సింది ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా సమస్యలు ప్రజల ద్వారా వచ్చిన సమస్యలు ప్రభుత్వ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మీరు సమస్యలు పరిష్కరించకుండా నిర్బంధం ఎంచుకుంటే డెఫినెట్గా ప్రతిఘటన తప్పదనేటువంటి విషయాన్ని మేము హెచ్చరిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ గోస్వామి శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.